Hello, welcome to my YouTube channel, guys. Today I am going to make a new video, so please whatever. Please I want to reach 1 million likes. So please Okay, thank you. Good morning, big boss. Good morning, sir. Good morning, ఇది యాక్చువల్గా లేవంగానే ఒక సెకండ్ ఇదంతా కలేమో అనుకున్నా, నేను పడుకున్నానేమో అనుకున్నా. అమ్మని అమ్మ చూసుకుంటే కలు వచ్చింది మనకి ఫస్ట్ బిహేవియర్. అరే ఇప్పుడు అది వేసుకున్నావు నువ్వు, అది ఫేస్ వాష్. అది వీడు పొద్దున తాగొచ్చినట్టు పిచ్చినా కొడుకుడు. ఎవర్రా నువ్వు? ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా? ఫేస్ వాష్, టూత్ పేస్ట్ అనుకుని ఫేస్ వాష్ చేస్తున్నాడు. 2-3 days నుంచి అలాగే బ్రష్ చేస్తున్నారు. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? Kia. 1, 2, 3. Kia. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. నేను నిన్ను నామినేట్ చేద్దాం అనుకుని అందరూ నిన్నే చేస్తున్నారని, నేను ఇంకా నువ్వు కృంగిపోతున్నావు అని చెప్పేసి నేను నిన్ను చేయలేదు. బట్ చాలా గొప్ప పని చేసావు. ఆర్ ఆల్రెడీ గోయింగ్ త్రూ సో మచ్. బట్ నీ దగ్గరికి వచ్చి లేదు బా ప్లీజ్, నాకు ఆల్రెడీ పిక్ ఉంది, ప్లీజ్ నన్ను ఇంకా హెవీ చేయకు. నాకు తింటే లోపల నుంచి తింటుంది. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అది జరగపోతే 10 రూపాయల కింద ఆశా చాక్లెట్ ఉంది అక్కడ. మీ అబ్బాయి పేరేంటి అంటే నో అంట. మీ అబ్బాయిది సో నీకు ఎప్పుడు స్పేస్ కావాలంటే కూడా నువ్వు స్పేస్ తీసుకో, కానీ మాట్లాడితే అది కొత్తగా ఉంటది. అది ఒక విచిత్రంగా ఉంటుందిరా. ఓకే కాదు, ఫస్ట్ లంచ్ డిసైడ్ చేయరా? ఏదో ఏం చేద్దాం అనుకుంటున్నారు? మాకు తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. నాకు సోనియాది అసలు అందరినీ మాట్లాడివ్వకపోవడం, చేసేయడం, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టిన యుద్ధం, తను చేసే యుద్ధం నాకు నచ్చట్లేదు. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? అంటే నేను ఏమైనా నా వాయిస్ పైన వర్క్ చేయాలా, లేకపోతే డార్లింగ్ అసలు ఎవరిని అడగద్దు, నువ్వు కింగ్ బొంగేం కాదు. సోనియా దగ్గర అక్కడ కూర్చొని ఉన్నప్పుడు వాయిస్ పైన వర్క్ చేయాలి నబీల్, నువ్వు డార్లింగ్. రకరకాల మంది రకరకాల ఇన్ఫ్లుయెన్స్ చేయడం ట్రై చేస్తాను. బట్ పొరపాటున వాళ్ళని నమ్మితే కొంపలు ఉచ్చుకుంటారు సుమాన్ మాత్రం నేను మీకు చెప్తా ఉన్నా. హార్ట్ ఫెల్డ్ గా కనెక్ట్ అయ్యాను. మరి నాకు అర్థమైందండి అది, కానీ నాకు నమ్మకం ఉంది పబ్లిక్ మీకు కాపాడుతుంది. అది కంటే ఎక్కువ చెప్పను. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. ఒక్క గారు మళ్ళీ ఏడుస్తాను. ఫాల్కన్ ఇది పంపు కాదు, పాతాళ గంగ. సైన్యం లేని రాజు రాజు కానట్టు. అలానే చీఫ్ పవర్ఫుల్ అవ్వడానికి చీఫ్ కి ఒక క్లాన్ కావాలి. కావాలా లేదా? కావాలి కదా మరి. ఇప్పుడు చీఫ్స్ వారి క్లాన్ ని నిర్మించుకునే సమయం ఆసన్నమైంది. యుద్ధానికి సిద్ధంగా అండి. సమర సంకం నేను. మీరు ఒక్క అడుగు దూరంలో చీఫ్ అయ్యే అవకాశాన్ని కోల్పోయిన కారణాన మీకు నచ్చిన క్లాన్ లో చేరే అవకాశం బిగ్ బాస్ ముందుగా మీకు కల్పిస్తున్నారు. దేవుడున్నారా? ఈ ముఖ్యమైన నిర్ణయాన్ని మీరు తెలివిగా ఆలోచించి తీసుకోండి, ఎందుకంటే ఈ నిర్ణయం మీ ప్రయాణం మీద ప్రభావం చూపబోతుంది. ఓకే ఓకే అర్థమైంది. నేను అబ్బాయిని అనుకున్నా. వాడు సంఖ నువ్వు నాకు, వాడు నీ సంఖ నాకుతాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సెల్ఫ్ గా ఉండాలి. మన కిచెన్ డిపార్ట్మెంట్ కాకుండా ఏదైనా ఉంటే సోనియాకి చెప్పండి. మీకు చెప్పాలా తనకు చెప్పాలి? సోనియాకి చెప్పండి. ఈ టోటల్ గారు బయలుపడిపోయాడు పాపం. మీ ఇద్దరికన్నా యష్మికి నేను బాగా తెలుసు. ఏమో నాకేం తెలుసు. ఎప్పుడెప్పుడు ఏ తప్పులు చేశాను, నా చిట్టా మొత్తం తన దగ్గరే ఉంది. నేను వేరే దాంట్లో ఉన్నాను అనుకో, అది నా మీద ప్రయోగించే అవకాశం ఉంటుంది. ఇంటెలిజెంట్ ఫెలో. మిగతా ఇంటి సభ్యులకు కూడా క్లాన్ లో చేరే అవకాశం లభిస్తుంది, కానీ అది చీఫ్స్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. మిమ్మల్ని వారి క్లాన్ లోకి తీసుకునేలా ఇంప్రెస్ చేయండి. ఎక్కడ లాగాలి, ఎక్కడ తొక్కాలో తెలుసు నీకు. నాకు తెలుసు సార్, ఎక్కడ నొక్కాలో, ఎక్కడ మొక్కాలో, ఎక్కడ తొక్కాలో, ఎట్లా పైకి రావాలో నాకు తెలుసు సార్. నాకు అదొక్కటే కాకుండా మనకి ఉంది కదా టాస్క్ అయితే నేను అంత ప్రో కాదు.
నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంతట నువ్వే తెలుసుకుంటావు. అండ్ ఐ నో ద వ్యూ పాయింట్, నీకున్న వ్యూ పాయింట్ ఇక్కడ అందరికి లేదు, బికాస్ యువర్స్ ఇస్ డిఫరెంట్. ఎవరైనా వింటే నిజం అనుకుంటారు భయ్యా, మనకంత లేదు. ఐ వాంట్ మణికంఠ ఇన్ మై టీమ్. హీస్ గుడ్ ఇన్ స్మార్ట్నెస్ ఆర్ మెంటల్ స్ట్రెంగ్త్ చాలా. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. విష్ణుప్రియ, వాయిస్ కోసం నన్ను అసలు ఎవరు ఇంట్లో మనిషిలాగా లెక్కట్లేదు, జనాభా లెక్కలో కూడా నా పేరు చెప్పట్లేదు. సో అది నాతోనే పాసిబుల్ అవుతుంది. ఈ ఆడపుల్లితోని ఫైట్ చేస్తేనే ఈ మధ్య దీని గురించి ఎక్కువ చెప్పేసుకుంటుంది. హౌ విల్ హ్యాండిల్ ద టీమ్ వెన్ దిస్ ఆడపుల్లి ఇస్ దేర్ ఇన్ యువర్ టీమ్. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. నైనిక, యష్మి, మీ ఇద్దరి క్లాన్ లో సభ్యులు సమంగా ఉన్నారు. మీ ఇరు క్లాన్లు ఒకరికంటే మరొకరు బెటర్ అని నిరూపించుకోవాల్సి ఉంటుంది. టాస్క్ వచ్చినప్పుడు నానికాకి ఉన్న ఫోకస్, నానికాకి ఉన్న ఎనర్జీ ఎవ్వరు లేదు. ఎంత ఎనర్జీ ఇచ్చావురా, కిక్కురా కిక్కు. ఈవిడ నువ్వు నన్ను చూస్ చేయలేదు, మణికంఠం చేసావు అని చెప్పింది. ఈవిడికి తెలుసు మణికంఠ కానీ ఈవిడ స్ట్రాంగర్. నాకు తెలుసు, అందరికీ తెలుసు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నేను ఈ రోజు కూడా ఓన్లీ మీ ఇద్దరికి నొక్కాను, ఇంకెవరికైనా నొక్కాను. ఏంటి నొక్కావు? వాడే ఉద్దేశంతో అన్నాడు. ఐ వాంట్ టు టేక్ కేర్ బికాస్ ఐ లైక్ యూ సో మచ్. అందుకే నువ్వు అందరికి నొక్కుతున్నావు, నేను నీకు నొక్కుతాను అని చెప్పాను. నేనంటే నీకు ఎందుకురా అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. శబ్దాలు చెయ్యవు. అక్కడ పాయింట్ ఏంటి? ఎవడో బాత్రూంలో ఇది చేసాడు, నేనేమో అర్జెంట్గా వెళ్ళాలి, గొడవ ఎప్పుడు వస్తుందా నేను పోదామని చూస్తున్నాను. నా బ్లాడర్ బరస్ట్ అయిపోయేలా ఉంది, ముందు నేను ఉచ్చబోసుకునే మార్గం చూడండి. విజేతగా నిలిచిన క్లాన్ చిన్నదైన నిఖిల్ క్లాన్ లో నుంచి ఒక సభ్యుని తమ క్లాన్ లోకి తీసుకునే హక్కును పొందుతారు. కడిగావులే చెప్ప, మళ్ళీ ఇదేం ఫిట్టింగ్? పుహార్ ఫిట్టింగ్. ఇదెక్కడి పుహార్ రా బాబు. మీ మొదటి ఛాలెంజ్ బాల్ పట్టు, గోల్ కొట్టు. అదిరింది సార్, ఆటో ఇంకా ఇలాంటి ఏమంటారు తెలుసా? శాతగాని కొడుకులు. గోల్. విష్ణు రెడీ? పళ్ళు కనిపించిన నవ్వకు మీరా. మొదటి ఛాలెంజ్ లో విజేతలుగా నిలిచినందుకు యష్మి, మిమ్మల్ని మీ క్లాన్ సభ్యుల్ని బిగ్ బాస్ అభినందిస్తున్నారు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.